మోటు పత్లు సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల్లో మీ ఇద్దరిని మేజర్ గారు అపాయింట్ చేశారు. ఈ కొత్త టవర్ ని బాంబ్ తో బ్లాస్ట్ చేయబోతున్నట్టుగా మాకు సమాచారం అందింది. మీరిద్దరూ అప్రమత్తంగా ఉండాలి. డోంట్ వరీ సార్, మేము కాపలా ఉన్నంత వరకు కాకి రెట్టను కూడా టవర్ మీద పడలేము. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ గైస్. మీరిద్దరూ మా టవర్ ని సంరక్షించడానికి ఏం ప్లాన్ చేశారో చెప్పండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఆ పతులు నువ్వే చెప్పు. సార్, మేం వేషాలు మార్చుకుని ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచుతాం. బాంబ్ బ్లాస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని అప్పుడు సులభంగా పట్టుకోగలుగుతాం. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ బాంబుతో పీల్చేస్తా టవరు. నాకు అడ్డొచ్చేది ఎవరు? అత్తపోతాం బాస్, అత్తపోతాం. మీరు భలే తవిత చెప్పారు. నీ తవితలు తగలయ్యా. మీరిద్దరు మాటలాపి ముందు నా వెనకలండి. అన్నట్టు నేనెందుకు ఇలా మాట్లాడుతున్నా? ఊరికే పొగిడేసి నన్ను సిగ్గుపడేలా చేయకుండా ఇద్దరు నా వెనకరండి. ఒకటి బాంబ్, ఒకటి బ్లాస్ట్. పని పూర్తవుతుంది. త్వరగా రండ్రా, త్వరగా వచ్చి ఈ సిమెంట్ ని పగలు కొట్టండి రా. కదలలేకపోతున్నాను. పైన గోడలు కట్టాల్సిన సిమెంట్ నా మీదకి ఎలా వచ్చి పడింది? సరే పదండి, ఈ ప్లేస్ మనకు అచ్చి రాలేదు, వేరే చోట పెడదాం. ఒకటే బాంబ్, ఒకటే బ్లాస్ట్. ఆ దెబ్బతో టవర్ పేలిపోతుంది. త్వరగా తాడు కట్టండి, టైం లేదు. త్వరగా కానివ్వండి. త్వరగా రండ్రా, త్వరగా రండి. బాంబు పేలిపోద్దురా, కాపాడండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఒరేయ్, మీ కవితలు తగలయ్యా. ముందు నన్ను బయటికి తీయండ్రా, ఈ బాంబు పేలబోతోందిరా. ఒరేయ్, నన్ను కాస్త లోపలికి నెడితే నేను బాంబు దగ్గరికి చేరుకుని దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను. బతికిపోయాను. నన్ను బయటికి లాగండి, బయటికి లాగండి. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఒకవేళ మోటు పతులు ఇక్కడే ఉన్నారా ఏంటి? అద్భుతం బాస్, అద్భుతం. దయచేసి పొగడొద్దురా. మోటు పతులు ఇక్కడే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురైనాయి అంటే దాని వెనుక వాళ్ళే ఉంటారు. వెతకండి. ఈలోగా నేను బాంబు పెట్టేస్తాను. వెళ్ళండి, వెతకండి. పతులు, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన ఎవరన్నా బాంబు లాంటివి ఏమన్నా పెట్టారేమో. నిజమే, పద. ఒకటి బాంబ్, ఒకటి బ్లాస్ట్. దాంతో టవర్ బ్లాస్ట్. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇక జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్.
ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. ఎవరు నన్ను ఇంతగా ఏడిపిస్తున్నది? నా మనసెందుకో కీడు శంకిస్తోంది. మోటు పతులు ఇక్కడే ఉండుంటారు. ఏ ఇదిగో మీ ఇద్దరికి వచ్చేలా వచ్చి త్వరగా ఇటుకలు అందించండి. నేను త్వరగా గోడ కట్టేస్తాను. పద పదలు మనం కూడా వెళ్ళి ఆ మేస్త్రిలాగా గోడ కడదాం. అది నిజమే. పని చేస్తూ ఉంటే మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ. ఒకటే బాంబ్, ఒకటే బ్లాస్ట్. దాంతో ఈ టవరే బ్లాస్ట్. ఇక నన్ను ఎవరు అడ్డుకోలేరు. వెతకండి, త్వరగా వెళ్ళి వెతకండి. బాంబు ఎక్కడుందో వెళ్ళి త్వరగా వెతకండి. అద్భుతం బాస్, అద్భుతం. ఇంకొకసారి నన్ను పొగిడారంటే తల పేలిపోతుంది. వెళ్ళి బాంబు వెతకండి, అది పేలిపోతుందిరా. అరే ఏమైపోయారు వీళ్ళిద్దరు? ఓహో, నేను మళ్ళీ వెళ్ళి ఇటుకలు తెచ్చుకోవాలి. ఒకవైపు నుంచి ఏదో పడుతుంది, రెండో వైపు నుంచి ఇంకేదో పడుతుంది. ఏది పడనప్పుడు మీరు నా నెత్తిన పడతారు. ఇలా ఇన్నిసార్లు జరుగుతోందంటే సందేహం లేదు. మోటు పతులు ఇక్కడే ఉన్నారు. ఉన్నారు. బాంబు కావాలంటే తర్వాత పెడతాను. ముందు వెళ్ళి వాళ్ళని వెతకండి. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. నా నెత్తిన పడాల్సినవి ఇంకేమైనా మిగిలిపోయాయా? ఉంటే వాటిని కూడా పడేయండి. నా ఓపిక నశించింది. ఒక మనిషిని ప్రశాంతంగా బాంబు కూడా పెట్టుకొని వరా. నా అనుమానం నిజమే. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా. ఇక వీళ్ళనెవరూ కాపాడలేరు. ఈ బాంబుతోనే వీళ్ళని పేల్చేస్తాను. ఒకటే బాంబ్, ఒకటే బ్లాస్ట్. దాంతో అంతా వినాశనం. ఆహాహాహా, ఈ పెయింటింగ్ పని చాలా బాగుంటుంది. దీన్ని మించింది ఇంకోటి లేదు. ఒక్కసారి చూడు, గోడలు ఎంత అందంగా ఉన్నాయో. నాకు భలే నచ్చింది. పద వెళ్ళి కొన్ని సమోసాలు తినేసి వద్దాం. లంచ్ బ్రేక్ ఇవ్వకుండా నువ్వు సమోసాలు తినడానికి నేను ఒప్పుకోను. పద టెర్రస్ మీదకు వెళ్దాం. ఆ. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో, అమ్మా, కాపాడండి. అయ్యో, కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యో, నిన్ను వదలా మోటో, నిన్ను వదలా పతులు. అయ్యయ్యో, అయ్యమ్మో, నా నడుము విరగొట్టాడు. నేను వదలను. పదండి, పైకి పదండి. ఈ పని కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు మనం చేసిన అన్ని పనుల్లోకి ఈ పనే చాలా సరదాగా ఉంది. ఎంత సరదాగా ఉందో మమ్మల్ని అడిగి తెలుసుకో. పదండి, అటాక్. ఎలా అటాక్ చేయగలవు? వాళ్ళు చాలా శక్తివంతులు. అక్కడున్నది ఇద్దరు, మనం ముగ్గురం ఉన్నాం. అయినా కూడా భయమేనా? ఇది చాలా అన్యాయం కదా. బాస్, మనం ముగ్గురం కాదు, రెండున్నరే. నేను ఒకని, వీడి 2, మీరేమో హాఫ్ టికెట్. అంతే. పద, లంచ్ బ్రేక్ టైం అయింది. వెళ్ళి సమోసాలు తినేసి వద్దాం.
సార్ ఇంతవరకు బాంబ్ బ్లాస్ట్ చేసే వాళ్ళు ఎవరు మా కంట పడలేదు. ఇటు చూడు, బాంబ్ బ్లాస్ట్ చేయడానికి వచ్చిన వాడు ఎక్కడున్నాడు? కానీ నువ్వు బ్లాస్ట్ చేయనిస్తే కదరా ఇక నేను నిన్ను వదలను మోటో, వదిలే ప్రసక్తే లేదు. అరే అరే జాన్, ఇంతకు మేము చేసిన తప్పేమిటి? ఎందుకు మా వెంట పడుతున్నావు? మోటు పతులు మా టవర్ ని కాపాడారు. దే ఆర్ గ్రేట్. మోటు పతులు అరే పెద్దన్నయ్య, రాత్రి పగలని లేకుండా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లేనా? పదండి, వాతావరణం చాలా బాగుంది, అలా బయటికి వెళ్ళొద్దాం. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఎక్కడెక్కడికైతే వెళ్తావో అక్కడికి ప్రమాదాలను మోసుకెళ్తావు కదా. అరే పెద్దన్నయ్య, నువ్వు అలా మాట్లాడకు. నేను ప్రజల్ని ప్రమాదాల నుంచి కాపాడటానికే కష్టపడుతూ ఉంటాను. అవును కదా పతులు? అవును, మోటు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. నా ప్రతి సమస్యకి కారణం మోటుయే అనేది నిజమే అనుకోండి. అయినా మోటు మంచోడు. గసెటి రామ్, నువ్వు చెప్పు, నేను అంత చెడ్డవాణ్ణా? లగాయితూ నేనేం చెప్పను. నువ్వెక్కడెక్కడికి వెళ్తావో అక్కడ ప్రమాదాలు పొంచుకుంటాయి. అబద్ధం, ఇది పూర్తిగా అబద్ధం. కావాలంటే నిరూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను. అరే, ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? అత్తరికి ఏమిటి నువ్వు చేసిన పని? పారిపోండి, లేదంటే బ్లాస్ట్ అయిపోతుంది. పారిపోండి. అరే పెద్దన్నయ్య, అసలు ఏం జరిగింది? ఎందుకలా పారిపోతున్నావు? ఎంతకంటే రుజువు నీకు ఇంకేమైనా కావాలా చెప్పు. వెళ్ళు, ఈ ఫ్రూట్స్ మేం తెచ్చుకున్నాం. ఓయ్, నేను చేసే ఈ ఎక్స్పెరిమెంట్ రేపటిలోగా పూర్తి కావాలి. మోటు పతులు ఇక్కడ లేకపోవడం మనకి కలిసి వచ్చింది. లగాయతూ ఏంటిది? మనం ఒకటంటే కదా ఇక్కడ వేసాం, మరి ఈ రెండో టెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుడి మీదట్టు మనం వేసింది ఒకే ఒక టెంట్ కదా గసిటే. అరే ఎవరు మరి అంత గట్టిగా అరుస్తున్నారు? మమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. డాక్టర్ జట్కా, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ క్యాంప్ ఫైర్ ఎప్పుడు వేశారు? సరే, మీరు రావటం కూడా మంచిదే అయింది. మనందరం కలిసి పిక్నిక్ జరుపుకుందాం. ఓయ్, మేము ఎక్కడికి వెళ్ళినా తోకలాగా వస్తావా? దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు. ఈ క్యాంప్ ఫైర్ మాది, కావాలంటే మీరు వేరే వేసుకోండి. అలాగా, మరేం పర్వాలేదు. మా క్యాంప్ ఫైర్ ని మా అంతటా మేమే వేసుకుంటాం. అరే ఎందుకలా ఒంటరిగా తినేస్తున్నారు? ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా కాస్త తినటానికి ఏమైనా పెట్టండి. ఇవిగో తీసుకోండి. లైటరు లేదు, అగ్గిపెట్టే లేదు, నిప్పెలా రాజేస్తాం? దయచేసి మా కట్టె తీసుకొచ్చి ఇచ్చేయండి. మీరేం చేసుకోవాలనుకున్నా మీరు సొంతంగా చేసుకోండి, మాకు దూరంగా ఉండండి. అరే తీసుకోండి మీ కట్టె. మరీ ఇంత పిసినారితనమా? ఓ, ఆ కట్టె కనుక ఈ టేబుల్ మీద పడిందంటే ఇది బ్లాస్ట్ అయిపోవడం ఖాయం. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండనంటే ఉండను. కింద ఎవరున్నారు? ఎవరు లేరు, కాపాడండి. కాపాడండి. ఏయ్ వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే కాల్చి పారేస్తాను.
నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి. నాకు పాపం డాక్టర్ జట్కాలే గుర్తొస్తున్నాడు. అవును, ప్రస్తుతం ఆయన టైం బాగోలేదు. మనం మాత్రం ఏం చేస్తాం? మీలాంటి స్నేహితులు ఉండడం వల్లే ఈ రోజు అతని పరిస్థితి ఇలా మారింది. అవునా? ఓయ్ కసిటే, ఆ తాడును అక్కడ కట్టే. ఇకెవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? ఇక నేను ప్రశాంతంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను. అరే పెద్దన్నయ్య, నీకేమైనా సహాయం కావాలంటే అడుగు, మేం పైకి నీ దగ్గరకు వస్తాం. నువ్వు నాకు చేయాల్సిన ఒకే ఒక్క సాయం, నువ్వు నా దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు చాలు. ఒక్కసారి పైకి రానేవు పెద్దన్నయ్య, ప్లీజ్ ఆ ఒక్కసారి. దేవుడి మీదట్టు నువ్వు పైకి రావాలని ప్రయత్నిస్తే ఈ బుల్లెట్లు నీ గుండెల్లోకి దూసుకుపోతాయి. వద్దొద్దు, మేం పైకి రాము. ఆ. ఆ, 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 ఆ. ఆహాహాహా, ఇక్కడ ఎంత మజాగా ఉంది. ఇక్కడ గాని క్యాంప్ ఫైర్ కూడా వేయగలిగితే ఇంకా మజాగా ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను ఇక్కడ క్యాంప్ ఫైర్ వెలిగిస్తాను, మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అదేం తక్క. అరే పెద్దన్నయ్య, నువ్వు కూడా పైకి రా. చూడు ఇక్కడ ఎంత సరదాగా ఉందో, కోతులు కూడా భలే డాన్స్ చేస్తున్నాయి. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? నువ్వు పైకెళ్ళావా? పైన కోతులు ఏం చేస్తున్నాయి మోటు? అవి పైన క్యాంప్ ఫైర్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు దొరకవు కదా. ఏమన్నావు? బెలూన్ పైన క్యాంప్ ఫైరా? ఓ నో! రా కూర్చో. మోటు, నువ్వెందుకు నా మీద ఎంత కక్ష కట్టావు? కాపాడండి. పెద్దన్నయ్య మనతో పాటు కలిసి ఎందుకు ఉండటం లేదు? దూరంగా ఉంటున్నాడు ఎందుకు? అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఈ ఎలాంటి ప్రమాదము మన దగ్గరికి రాదు. అన్నింటికంటే పెద్ద ప్రమాదం నువ్వే. అందుకే అతను నీ నుంచి దూరంగా ఉంటున్నారు. నన్ను ఎవరైనా కాపాడండి, నా దగ్గరికి ముసళ్ళు వచ్చేస్తున్నాయి. దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. పెద్దన్నయ్య, ఆ మొసళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. త్వరగా ఓ ఫోటో తీసేనా? నువ్వు దాని పక్కనే దాన్ని చేయి పట్టుకుని నుంచో, నేను ఫోటో తీస్తాను. అందరూ మిమ్మల్ని పొగుడుతారు. ఓకే? ఏమిటి, నేను దాని పక్కన నుంచోవడమా? దాని పక్కన నుంచోవడం కాదు, పొట్టలోకి వెళ్ళిపోతాను. అది ఎలా గంతులు వేస్తుందో చూడండి. త్వరగా నన్ను కాపాడండి. మండుతున్న ఆ కట్టెని ఇటు విసరండి. ఆ మంట చూపించి దాన్ని భయపెడతాను. ఏయ్, వెనక్కి వెళ్ళండి. ఏయ్, వెళ్ళండి. డ్రర్. ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. ఓ, వద్దొద్దు, నేను మండుతున్న కట్టెలేవను. నీకు అసలే కోపం వస్తుంది. లగాయతూ మోటు, ఆ కట్టెను త్వరగా విసిరాయి. మొసళ్ళు చాలా దగ్గరికి వెళ్ళిపోయాయి. త్వరగా విసురు. స్నేహితులారా, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. భూదేవి, నన్ను క్షమించు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కుదరదు. ముందా డాక్టర్ జట్కా సారీ చెప్పాలి, అప్పుడే కట్టెను విసురుతాను. సరే, సారీ 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 నా స్నేహితుడా, త్వరగా విసురు. హుష్, హుష్, డ్రర్. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీకు ఇంకా డిన్నర్ టైం కాలేదు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్ నా స్నేహితుడా. ఇప్పుడు ఈ వాసన ఎక్కడి నుంచి వస్తోంది మోటు? ఈ రోజు మోటును డాక్టర్ జట్కా వదిలిపెట్టాడు. ఈ రోజు మోటు పని అయిపోయినట్టే. సారీ పెద్దన్నయ్య, మళ్ళీ పొరపాటు జరిగిపోయింది. అరే, ఒక్కసారేమిటి, 100 సార్లు పొరపాటు చేయి నా స్నేహితుడా. స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించగలిగే నీలాంటి స్నేహితుడు దొరకటం చాలా అరుదు.
డాక్టర్ జట్కా ఈ రోజు మోటును మనం వదలొద్దు. ఏడిపించడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఆ! ఓయ్ మోటునేమన్నా అన్నారంటే జాగ్రత్త. తను ఎంత మంచి స్నేహితుడంటే నా ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. కానీ నువ్వు రాలేదు కదా. మోటు నా స్నేహితుడా, నా సహోదరుడా, పద మనం పిక్నిక్ చేసుకుందాం. ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ తర్వాత చూసుకుందాంలే. ఆ? లగాయతు ఈ జట్కాకి ఏమైంది? బల్లె 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 బల్లె